హాయ్ అండి. షుగరు, క్రీము ఎటువంటి ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే ఈ ఐస్ క్రీమ్ కుల్ఫీని ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం ఒక చిన్న బౌల్‌లో 2 స్పూన్ల రైస్‌ని వేసుకొని బాగా కడిగిన తర్వాత 10 జీడిపప్పు, 20 మకానాలను వేసేసి పావు కప్పు వరకు వేడి వేడి పాలను వేసేసి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత గ్రైండర్ జార్‌లోకి వేసుకొని ఫైన్‌గా ఇలా పేస్ట్ చేసుకోవాలి. స్మూత్‌గా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని వేసుకొని బాగా కలుపుకుంటూ కొంచెం మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత రెడీ చేసుకున్న పేస్ట్‌ని కూడా వేసేసి బాగా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పాలను దగ్గర పడనివ్వాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే హాఫ్ కప్పు నుండి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ లేదా యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ గ్రైండర్ జార్‌లోకి వేసుకొని ఫైన్‌గా స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న టీ గ్లాసులను తీసుకొని ఈ బ్లెండ్ చేసుకున్న క్రీమ్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా! ఇలా చిన్నగా మధ్యలో హోల్ పెట్టేసి ఇలా రబ్బర్‌తో కవర్ చేసుకోవాలి. ఇలా గ్లాస్‌నంతా కూడా కవర్ చేసిన తర్వాత మధ్యలోకి ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పెట్టేసి రెడీగా పెట్టుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత పైన ఉన్న రబ్బర్‌ని ఇంకా కవర్‌ని రిమూవ్ చేసుకొని కొంచెం వాటర్‌లో డిప్ చేసి ఇలా రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఈ కుల్ఫీ. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే ఈ కుల్ఫీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.